చైనా ఫిలిప్పైన్స్కి ఒక వార్నింగ్ ఇష్యూ చేసింది. అమెరికా నుండి సహాయం పొందుతున్న మిజైల్ సిస్టమ్ ఆపివేయాలని ఫిలిప్పైన్స్కి చెప్పడం జరిగింది. బదులుగా ఫిలిప్పైన్స్ చైనాకు కూడా ఒక సమాధానం చెప్పింది. మీరు సౌత్ చైనా సీ దగ్గర చేస్తున్న ఘర్షణ వాతావరణాన్ని మొత్తాన్ని కూడా నిలిపివేయాలి అని ఫిలిప్పైన్స్ చెప్పడం జరిగింది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి గమనించుకుందాం. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరియర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. చరిత్రలో గమనించుకుంటే చైనాకి సంబంధించిన పూర్వ రాజులైన హాన్ డైనాసిటీ సమయంలో కూడా ఈ ప్రాంతాల్లో గొడవలు జరిగాయని, అలాగే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా జపాన్ ఈ ప్రాంతంలో తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించిందని మనం చూసాం. ఈ క్రమంలో మనం ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ని గుర్తు చేసుకోవాలి. 1949లో మావో జెడాంగ్ చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసుకుని ఆ చైనా మొత్తాన్ని ఆక్యుపై చేసుకుని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా తమ యొక్క చైనాని మార్చుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పార్టీ అయిన రిపబ్లిక్ ఆఫ్ చైనా అక్కడి నుంచి తప్పించుకుని తైవాన్లో తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. తైవాన్ ప్రాంతానికి సంబంధించిన ఒక మ్యాప్లో ఈ ప్రాంతం వరకు కూడా, అంటే సౌత్ చైనా సీ వరకు కూడా చైనాదే అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక యూ షేప్ మ్యాప్ని వాళ్ళు 9 గీతలతో వాటిని కనెక్ట్ చేశారు. దీనిని 9-11 అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతం వరకు కూడా మాదేనని పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అప్పటి నుంచి వాదన తీసుకొచ్చింది. అయితే 2013 నుంచి కొంతవరకు ఈ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం పెరిగింది. ముఖ్యంగా ఫిలిప్పైన్స్ మత్స్యకారులు ఈ ప్రాంతంలో తరాలుగా మేము చేపల వేటకు వెళ్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా చైనా నేవీకి సంబంధించిన, అలాగే చైనా కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఆఫీసర్లు వారి యొక్క షిప్పులతో ఈ మత్స్యకారులపైన దాడి చేయడం మొదలుపెట్టారు. దీనికి బదులుగా ఫిలిప్పైన్స్ ఐక్యరాజ్య సమితిని అప్రోచ్ అయింది. 2016 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ లా ఆఫ్ ద సీ అనే ఒక ఫోరంలో ఫిలిప్పైన్స్ చైనాకి వ్యతిరేకంగా కేసు పెట్టింది. కానీ ఆ కేసులో చైనాకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ జడ్జిమెంట్ని చైనా ఫాలో కావడం లేదు. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ తెలుసుకోవాలి. అదేంటి అంటే, ఫిలిప్పైన్స్ చైనాతో పోరాడుతున్న ఈ సమయంలో అమెరికా ఫిలిప్పైన్స్కి అండగా ఉండడం, అమెరికాతో పాటుగా జపాన్ మరియు సౌత్ కొరియా, ముఖ్యంగా ఆస్ట్రేలియా కూడా జాయిన్ కావడం మనం చూడవచ్చు. ఎందుకంటే మీకు అంతకుముందు కూడా నేను చెప్పాను, జలమేవ యస్య బలమేవ తస్య. ఎవరు సముద్రాన్ని కంట్రోల్ లేదా ఆధీనంలో పెట్టుకుంటారో వాళ్ళు చాలా శక్తివంతులు అని చెప్పి ఒక స్లోగన్ మన ఇండియన్ కాంటెక్స్ట్లో ఉంటుంది. ఆ విధానాల్లోనే ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవడం కోసం అమెరికా మరియు అమెరికా అనుబంధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఫిలిప్పైన్స్కి కొన్ని ఎక్విప్మెంట్స్ సప్లై చేస్తుంది. అందులో ముఖ్యంగా టామ్ హవాక్ అనే ఒక మిజైల్ పంపించింది. ఈ మిజైల్ 1600 కిలోమీటర్ల టార్గెట్ని రీచ్ అవ్వగలదు. అంటే ఫిలిప్పైన్స్లో ఉత్తరాన ఉన్న ఐలాండ్స్లోంచి ఈ మిజైల్ని కనుక టార్గెట్ చేసి రిలీజ్ చేస్తే ఆబ్వియస్గా ఇది చైనాలో ఉన్న కొన్ని మెయిన్ సిటీస్ని హిట్ చేయగలదు అనేది ఒక క్యాలిక్యులేషన్. మరొకటి టైఫూన్ మిజైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైఫూన్ మిజైల్స్ కూడా చాలా నిర్దిష్టమైన ప్రాంతాలకు కూడా వెళ్ళే కెపాసిటీ ఉన్నాయి. ఇవన్నీ ప్లేస్ చేసిన తర్వాత చైనాకి కొంతవరకు కూడా భయం అని మనం చెప్పలేము, కానీ కొంతవరకు అలజడి మొదలైంది. ఇదంతా చూస్తుంటే మనకి ఎడ్వర్డ్ నోర్టన్ లోరెన్స్ ప్రపోజ్ చేయబడిన బటర్ఫ్లై ఎఫెక్ట్కి దగ్గరగా ఉంటుంది. ఒక చోట వచ్చే మార్పు మరొక చోట ఖచ్చితంగా మార్పుని తీసుకువస్తుంది.